తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు కావాల్సింది ఏంటి? వ్యవసాయానికి నీళ్లు, కరెంటు, తాగునీళ్లు, కావాల్సిన విత్తనాలు, ఎరువులు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ సందర్భంలో రాజముద్రకు సంబంధించిన వివాదం తీసుకొస్తుంది. చార్మినార్ను, కాకతీయ కళాతోరణాన్ని తొలగించి దానికి సంబంధించి తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నప్పటికీ కూడా ఇదంతా ఒక అలజడి రేపిందని చెప్పొచ్చు. మరోవైపు చూస్తే రైతులకు సంబంధించి పత్తి విత్తనాలు కూడా సరఫరా లేదు. విత్తనాల సరఫరాకు సంబంధించి మంత్రులు మాత్రం అన్ని అవైలబుల్గా ఉన్నాయి. క్యూ లైన్లలో రైతులు పడిగాపులు కాస్తుంటే రోజుల తరబడి, గంటల తరబడి కావాలని చెప్పులు పెట్టిస్తున్నారని చెప్పి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు కావాల్సిందేంటి, ప్రభుత్వం చేస్తున్నది ఏంటి అనే దానికి సంబంధించి చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. వాళ్ళు మాట్లాడదాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా అనలిస్ట్ శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. వాసుదేవరెడ్డి గారు, నిజంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఈ సందర్భంలో? నిజంగా అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం సమీపిస్తున్న సందర్భంలో ఈ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏం చేసింది? 6 గ్యారెంటీలని చెప్పింది, ఎంతవరకు అమలు చేసింది? దాని గురించి అవన్నీ అమలు ఫినిష్ అయిపోతే ఫర్దర్గా ఇంకేమైనా ప్రజలు మాట్లాడే అవకాశం ఉండదు. కానీ దానికోసమే ఇంకా రోడ్లకి ధర్నాలు చేస్తున్న పరిస్థితి, అరిగోసపడుతున్న పరిస్థితి. రైతులంతా కూడా ఎన్నడూ లేని విధంగా, గత 10 ఏళ్లలో లేని విధంగా రోడ్ల మీద క్యూ లైన్లలో వేచి ఉండి విత్తనాల కోసం బారులు తీరిన పరిస్థితి. అంతా కూడా ధాన్యానికి సంబంధించి కూడా అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. వీటన్నిటి మీద దృష్టి పెట్టకుండా రాజముద్రకు సంబంధించి ఇవి తొలగిస్తాము, అవి పెడతాము, జై జై హే తెలంగాణ గీతానికి సంబంధించి కూడా వీటన్నిటి గురించినే చర్చ తీసుకొస్తుంది. దీన్ని అంతటిని కూడా ఎట్లా చూడాలా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు విషయాలను పక్కకు పెట్టి కొసరు విషయాలను ముందటేసుకున్నది. ముఖ్యంగా గత 4-5 రోజులుగా పత్రికలు, మన టీవీలు విశ్లేషిస్తే చూస్తూ ఉంటా అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది, అసలు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పాత్ర ఏంది అనేది ఇలా ప్రజల్లో చాలా హాట్గా చర్చ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ ప్రతి సంవత్సరం జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అయితే ఈసారి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా చేయాలని ఒక పక్క బీఆర్ఎస్ పార్టీగా మేము నిర్ణయించడం, ప్రభుత్వంగా వారు క్యాజువల్గా చేయాల్సిందే. అయితే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పుడు ఏ లోగోలు పెట్టాలి, ఏ చిహ్నాలు పెట్టాలి, ఎట్లాంటి వాటినన్నిటి కూడా ఒక చర్చ జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు పూర్తి అయింది. 2 టర్ములు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. 3వ టర్మ్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ చిహ్నాలకు సంబంధించిన చర్చ ఎందుకు అవసరం అనేది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది 3వ టర్మ్ కదా, తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా రాలేదు కదా తెలంగాణ రాష్ట్రం. కొత్తగా వచ్చినప్పుడు మనం ఏమేం చేయాలనేది చర్చ జరుగుతుంది. ఇలా దానికి రీజన్ ఏం చెప్తాడు? ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరు మీద ప్రజలను పరిపాలన చేయకుండా ఇలా తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని ప్రజలు భావించారు. ఇలా నిజంగా ఈ రేవంత్ రెడ్డి గారు ఏ మార్పు తీసుకొచ్చారు అంటే తెలంగాణ స్టేట్ను తెలంగాణ టీజీ తెలంగాణగా మార్చిండు. గదే ఒక మార్పు కనిపిస్తున్నది. ఈ 6 నెలల్లో ఏమైనా మార్పు జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే టీఎస్ను టీజీగా చేయడం ఒక మార్పు. ఇక అంతకు మించి ఎక్కడ మార్పు కనిపిస్తలేదు. నిజంగా మార్పు ఇలా ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు? ఇది నేరుగా ప్రజలకు సంబంధించిన అంశం కాదు. ఇది తెలంగాణ చిహ్నం అనే సంబంధించిన అంశము. ఇది నేరుగా ప్రజల మీద ప్రభావం పడది. కానీ ఇది ఒక అస్తిత్వ సమస్య. తెలంగాణ సంబంధించి తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ ఉద్యమకారులకు కానీ, నాటి ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది మేధావులు, బుద్ధిజీవులు, అనేక మంది ప్రొఫెసర్సు, డాక్టర్సు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక సందర్భంలో దీని చర్చ పెట్టుకుంటారు. కానీ నేరుగా అయితే ప్రభావం పడదు. కానీ ఇవాళ నేరుగా ప్రభావం లేని అయినా కూడా ఇవాళ ఈ 2-3 రోజులుగా, ఒక 2 రోజులు అయితే రేవంత్ రెడ్డి గారు మొత్తం జయ పాట మీదనే కూర్చున్నాడు. మొత్తం అడ్మిషన్ అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సమయం ఎంత వృధా అవుతుందండి. అసలు ఎంత అది అసలు ఒక్కొక్క ముఖ్యమంత్రికి 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా టైం దొరకది. ఇదే దృష్టి సాగునీరు, కరెంటు, విత్తనాల కోసం పెట్టొచ్చు కదా అని కూడా ఇవాళ ప్రజలు మిక్క విశ్లేషకులు చెప్తున్న సందర్భం ఏంది అంటే ఇలా ఇంత సమయానికి దీని దగ్గర వెచ్చించారు కదా. ఈ రాష్ట్రంలో ఒక పక్క తొలకరి వనరులు రాబోతా ఉన్నాయి. ఈ 2-3 రోజులలో బ్రహ్మాండంగా నైరుతి ఋతుపటాలు వస్తాయని వాతావరణ శాఖ చెప్తా ఉన్నది. విత్తనాలు చల్లాలి, ఆ తర్వాత ఒకసారి గుంటు కొట్టుకోవాలి ల్యాండ్ మీద. వ్యవసాయదారులంతా దాని మీద ఉంటుంది. మీరు 15 ఆగస్టుకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. బ్యాంకర్లతో మాట్లాడాలి. అదేవిధంగా ఇప్పుడు రైతు బంద్ వేయాలి ఈ వర్షాకాలానికి సంబంధించి. మరి రైతు బంద్ కాదు, రైతు భరోసా వేయాలి. అంటే 7,500 రూపాయలు వేయాలి మీరు ఒక ఎకరానికి.
వీటి అన్నిటి మీద విశ్లేషణ చేయకుండా, చర్చ పెట్టకుండా, రివ్యూ చేయకుండా, బ్యాంకర్లతో సమావేశం పెట్టకుండా, అగ్రికల్చర్ ఆఫీసర్లతో సమావేశం పెట్టకుండా, ఒక పక్క రైతులు ఆ విత్తనాలు దొరకక అరిగోస పడతా ఉన్నారు. అసలు ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఎక్కడైనా కనిపించిందా అండి? చెప్పులు లైన్లో పెట్టడము, లేకపోతే పాస్బుక్లు లైన్లో పెట్టడం విత్తనాల కోసం, అదేవిధంగా ఎరువుల కోసం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం మనము? తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చేది గిందికేనా? ఇదే కోరుకున్నారా ప్రజలు? సో కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారంటే, కేసీఆర్ గారి మీద ఉన్న కక్షతోటి ఇలా కేసీఆర్ గారి గతంలో 10 సంవత్సరాలు తీసుకొచ్చిన కేసీఆర్ ఆనవాళ్ళు ఏది ఉండద్దని ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి గారు ఆ పేరు మీద తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేస్తూ ఉన్నాడు. ఇలా కేసీఆర్ గారి ఆనవాళ్ళు కాదు, తెలంగాణ ఆనవాళ్ళు లేకుండానే. ఎందుకంటే వీరికి తెలంగాణ అంటే గిట్టది రేవంత్ రెడ్డి గారికి. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఈయన చంద్రబాబు పక్షాన ఉన్నాడు. ఇలా మళ్ళీ అదే చంద్రబాబు డైరెక్షన్లలో తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈ గుర్తుల సాంస్కృతిక చిహ్నాలను లేకుండా చేసి రేపటి నాడు సరిహద్దుల విషయంలో కూడా వస్తారని కదా. సరిహద్దుల విషయంలో వస్తారు, రేపు ఉమ్మడి రాజధాని విషయంలో హైదరాబాద్ మీద కన్నేస్తారు. రేపు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి కనుక వచ్చి ఉంటే తప్పకుండా చూడండి, రేపు భవిష్యత్తులో జరగబోయేది హైదరాబాద్ను తప్పకుండా ఉమ్మడి రాజధాని అంటారు, లేకపోతే కేంద్ర ప్రాంతం చేయాలని డిమాండ్ వస్తుంది. దానికి రేవంత్ రెడ్డి గారు వత్తాసు పలుకుతారు. అదే కదా ఇలా చర్చ జరుగుతూ ఉన్నది. ఆ భయాందోళన కారణమే ఇలా ఈయన చేస్తున్న తెలంగాణకు సంబంధించిన చిహ్నం పేరు మీద రాజకీయం చేస్తున్న విషయాలను కూడా విశ్లేషించుకోవాలి. గతంలో రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని చెప్పేసి అట్లా అన్ని రకాలుగా చాలా వర్గాల ప్రజలే అవమానిస్తూ మాట్లాడుతూ పోయినరు కాంగ్రెస్ మంత్రులు కానీ నాయకులు కానీ. ఇప్పుడు తాజాగా విత్తనాలకు సంబంధించి రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత సీజన్లో అయిపోయింది, నష్టపోయినరు, అయిపోయింది. చాలామంది వ్యవసాయానికి అంటే ఆర్థిక సొంతంగా చేసుకునే సస్టైనబుల్ స్తోమత లేని వాళ్ళు దూరం అయిపోయినారు. కానీ ఈ సీజన్లో అయినా ఏమైనా బాగుపడుతుందా, ఏమైనా మార్పు ఉంటుందా అని చెప్పేసి ఆశించిన సందర్భంలో ఇప్పుడు కూడా విత్తనాల కోసము క్యూ లైన్లలో రోజుల తరబడి నిలబడుతున్నారు. కానీ కావాలని చెప్పులు పెట్టిస్తున్నారు, కావాలని ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి మంత్రి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వ్యాఖ్యలు చేయడాన్ని ఎట్లా చూడాలి? అంటే మొదట ఏంటంటే ముఖ్యమంత్రి గారు లేదా కాంగ్రెస్ పార్టీ తనే ఒక మేనిఫెస్టోని పెట్టుకొని ఎలక్షన్లకు వెళ్ళింది 6 నెలల క్రితం. ప్రజలు కూడా ఆ మేనిఫెస్టోని నమ్మి ప్రజలు వాళ్ళకు ఓట్లేసి వాళ్ళకు అధికారాన్ని ఇచ్చారు. పరిపాలించండి, అద్భుతంగా పరిపాలించండి, మీ మేనిఫెస్టో మాకు నచ్చిందని ఓట్లేశారు. మేనిఫెస్టోలో పెట్టుకున్న ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలకు ఇప్పటి వరకు వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. అంటే ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆ ముఖ్యమంత్రి గారికి ఒక ప్రజల మీద ఒక ప్రేమ కానీ, ఒక అభిమానం కానీ, ఒక లక్ష్యం కానీ, ఒక దీర్ఘకాలికమైన కోరిక కానీ లేదు. ఎందుకు లేదు అని చెప్పడానికి ఏంటంటే ఈరోజు రైతు బంధు గతంలో బీఆర్ఎస్ పార్టీ వేస్తానని ఎలక్షన్లో పోయినప్పుడు ఆపింది వాళ్ళే. వచ్చిన తర్వాత నిన్నగాక మొన్న ఒడ్లు కొనేటప్పుడు రైతు బంధు వేసింది. అంటే పంట చేతికి వచ్చినప్పుడు పంటకు రావాల్సిన సమయంలో పంట ఏదైతే నాట్లేసాల్సిన సమయంలో ఇవ్వాల్సిన రైతు బంధుని తీసుకొచ్చి ఒడ్లు కొనే టైంలో ఒడ్లు కొనకుండా రైతు బంధు వేసే పరిస్థితి. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఇప్పటి వరకు కూడా రేపు ఆల్రెడీ వర్షాలు వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి ఆల్రెడీ. కేరళ నుంచి ఋతుపవనాలు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు రాబోతున్నాయి, తమిళనాడు నుంచి. ఇప్పటి వరకు కూడా వాళ్ళు రైతు బంధు మీద ఇప్పటి వరకు కూడా ఒక చర్చ జరగలేదు, అదేవిధంగా ఒక సమీక్ష జరగలేదు. అంటే వాళ్లకు ప్రజల మీద కన్సర్న్ లేకుండా ఓన్లీ కాలాన్ని కాలయాపన చేయడమే జరుగుతుంది ఇక్కడ స్పష్టంగా. అదే ఇంత కాలం గడిచింది, కాంక్రీట్ గా కూర్చొని దీని మీద స్పెసిఫిక్ గా ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాము, ఒక కమిటీ చేసుకున్నాము, నిర్ణయాన్ని అమలు చేస్తాము, ఇప్పటి వరకు ఇబ్బంది జరిగింది, రేపటి నాడు జరగకుండా చూస్తామనే దానికి సంబంధించి ఏది లేదు. ఎందుకంటే వాళ్ళే 100 రోజులని పెట్టుకున్నారు, ఆ 100 రోజులు కూడా దాటిపోయింది. వాళ్ళే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు, ఆ లక్ష్యం కూడా అయిపోయింది. ఇప్పుడు 6 నెలలు అయింది. ఈ 6 నెలలు అయినాక కూడా ఇప్పటి వరకు అతి లేదు గతి లేకుండా పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ లోగో విషయము, జాతీయ గీతము ఇవన్నీ పేదవాడి కడుపు నింపాయి. పేదవాడికి రైతుకు లాభం జరగదు. 4 DAP బస్తాలు రావు, 4 యూరియా బస్తాలు రావు, లేదా 4 లీటర్ల డీజిల్ వచ్చి ట్రాక్టర్ దున్నే పరిస్థితి ఉండదు. ఇవి ఉపరితలమైన చర్చలు, ఇవి ప్రభుత్వానికి సంబంధించిన చర్చలు, ఇవి పనికిరాని చర్చలు. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఏం కావాలని నీకు పరిపాలన కరెక్ట్ చేయి, పరిపాలనలో ఉన్న అవసరాలు ఏమున్నది, రైతులకు అవసరాలు ఏమున్నాయి, మిగతా నీ మేనిఫెస్టో ఏముంది, నీ డిక్లరేషన్లు, బీసీ డిక్లరేషన్, రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రాబోతున్నాయి, 42% రిజర్వేషన్ అన్నావు, వీటి మీద నువ్వు ఒక కుల ఏదైతే కుల గణన అని చెప్పినావు, ఇవన్నీ చేయకుండా
ఊరికనే నేను లోగో మారుస్తా, ఇది చరిత్ర అండి. ఇప్పుడు కాకతీయ రాజులు అనేది ఒక చరిత్ర. చార్మినార్ ఎందుకు కట్టినరు? ఆ రోజు 1100 సంవత్సరంలో ప్లేగు వ్యాధి వచ్చి వేలాది మంది చనిపోతే దానికి గుర్తుగా కట్టినరు. ఇప్పుడు వాటిని నువ్వు ఎట్లా తీసేస్తావు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓట్లు కేసీఆర్ను తూడిపేస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు దండుకున్నది అంబేద్కర్ పేరు తప్ప, ఈరోజు అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహం పెట్టిన ట్యాంక్ బండ్ దగ్గర, అది ఇప్పుడు తీసేస్తారా? అంటే గతంలో ఎప్పుడు కూడా ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడు కూడా చార్మినార్ కు సంబంధించి ఏదన్నా ఒక నెగటివ్ మాట మాట్లాడుకునే సందర్భం లేదు, కానీ ఈ రోజు తొలగిస్తారు అనే దానికి సంబంధించి భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. దాని వెనక నేనేమంటా, ఆయనకు చరిత్ర మీద కానీ పరిపాలన మీద కానీ ఒక పరిపూర్ణమైన అవగాహన లేదు కనుక ఇవన్నీ చేష్టలు జరుగుతున్నాయి. ఇప్పుడు చార్మినార్ చేస్తుంటే బీజేపీ కూడా మాట్లాడతలేదు, ఎందుకంటే బీజేపీ ఎజెండా కూడా చార్మినార్ తీయాలన్నది, అది కూడా ఒక ఎజెండా ఉంది వాళ్ళకు. సో నేనేమంటాను, చరిత్రగా మనం గౌరవించుకోవాలి. నువ్వు ఏదైనా చేస్తే చరిత్ర నిలబడుతుంది. కేసీఆర్ గారు చేసింది కేసీఆర్ గారికి అక్కడ స్పష్టంగా ఉంటుంది, నేను తూడిపోయలేవు. ఇది కాకుండా మౌలికమైన అంశాల మీద ఆలోచించకుండా ఈరోజు ఆ పాటను తీసుకొచ్చి కీరవంతుడు ఇక్కడ బాణీలు కట్టడం లేరండి, విమలక్క లేదా, వరంగల్ సీనర్లో లేడా, మిఠబల్ ఎంతమంది లేరండి. ఈ తెలంగాణ ఉద్యమమే కళాకారులు కదా, తెలంగాణ ఉద్యమమే పాట కదా, ఓటర్ల పాట కదా తెలంగాణ, ఆ ఫ్లేవర్ కదా. ఆ ఫ్లేవర్ నువ్వు కీరవంతుని చేస్తుంది. 10 కాలంలో కూడా సినిమా రంగంలో తెలంగాణ ఫ్లేవర్ ఎంత పెరిగిందనేది అందరికీ తెలిసిన వాస్తవం. నేనేమంటున్నా మేడం, ఒకప్పుడు నర్సింగ్ యాదవ్, ఉత్తేజు, కోట శ్రీనివాసరావుకు ఈ మన భాష మాట్లాడదు. ఈరోజు హీరోలు మాట్లాడుతుండ్రు, హీరోయిన్లు మాట్లాడుతుండ్రు, మొత్తం సినిమా అంతా తెలంగాణ భాష మీదనే పోతుంది కదా. ఎట్లా పోతుంది? ఎట్లా 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 జరుగుతుంది? ఎప్పటి నుంచి వస్తుంది? నువ్వు ఉద్యమం వచ్చినాక తెలంగాణ ఫామ్ అయినాక కదా. మరి అంతకుముందు ఎందుకు పెట్టలే? అంతకుముందు ఇక్కడ మనుషులు లేరా? మాట్లాడుకోలేదా? అవమానించలేదా? బాధపడలేదా? మన పాటను ఈరోజు ఉద్యమాలకు, మొత్తం విప్లవ ఉద్యమాలకు, బహుజన ఉద్యమాలకు, సామాజిక ఉద్యమాల కేంద్రం పాట కదా. ఆ పాటను పుట్టింది తెలంగాణ ఊటలో నుంచి కదా. నువ్వు దాన్ని లేదంటే ఎట్లా? సో కాబట్టి నేను ఒక మాటనా, ఈరోజు కీరవాణి వెనకాల పాట పాడుతున్నారు ఒక అమ్మాయిలు, పాపం వాళ్ళకు ఇక్కడ భాషను మాట్లాడడానికి రావట్లేదు, పదాలు పలకలేకపోతుంది. ఎట్లా వాళ్ళని ఇబ్బంది పెడితే? సంగీతం అంటే టెక్నికల్ ఇష్యూ కాదు, టెక్నికల్ ఇష్యూ అని మాట్లాడుతుండ్రు, కానీ ఇక్కడ భావం ఉట్టిపడాలి, కడుపులో నుంచి, హృదయంలో నుంచి రావాలి ఆ భాష. ఆ భాష వచ్చినప్పుడే పాట మనకు ఇష్టం. మనం తెలంగాణ పాట తెలంగాణ ఎందుకు చెవులు నిక్కబడతాయి? ఆ భాషలో ఉన్న మధురం అట్లాంటిది, ఆ తీయదనం అట్లాంటిది. సో ఇది మర్చిపోయి ఈరోజు అమ్మాయిలు నిలబెట్టి కీరవాణి పాడితే వాళ్ళకు చాలా పదాలు పలక రావట్లేదు. తెలంగాణ యాస కదా, నువ్వు 100 కిలోమీటర్స్ దాటితే మేడం యాస మారుతుంటుంది. సో ఇప్పుడు తెలంగాణ మనం ఆంధ్ర భాష మాట్లాడాలన్నా, తెలంగాణ భాషలన్నా చాలా కష్టం. అది ఎందుకంటే మాతృభాష, అందులో మన స్లాంగ్లో పుట్టినాం మనం. సో కాబట్టి ఇది మర్చిపోయి ఈరోజు కీరవాణి తీసుకొచ్చి పాట పాడిస్తే ఎట్లా? ఇవన్నీ కూడా అవగాహన లేకుండా చేస్తున్న పని. శ్రీనివాస్ గారు నేను ఒకటి యాడ్ చేస్తాను. ప్రధానంగా ఇవాళ కీరవాణి గారితో ఆ పాట సంగీతం చేస్తూ ఉన్నారు కదా, మళ్ళీ రేపు చర్చ ఏమొస్తుందంటే, మీ గతంలో వచ్చిన చర్చ మళ్ళీ వస్తుంది. మీ తెలంగాణలకు సంగీతం చేసే ఇక్కడ లేరు, పాట పాడేటోళ్ళు లేరు, ఆ సత్తా లేదు మీకు, మీరు ఇంకా ఎదగలేదు. ఆనాడు ఎట్లయితే మీకు భాష రాదు, మీకు జీవన గమనం ఎట్లా, మీరు జీవితాన్ని నేర్పింది మేము అని చెప్పి ఆనాడు ఆంధ్ర నాయకులు అన్నారు, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో. మళ్ళీ ఇలా గదే చర్చ వస్తుంది కదా డెఫినెట్లీగా. ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే తెలంగాణ మన భాషను, మన కట్టుబాట్లు రేపు మళ్ళీ ఇదే. ఇప్పుడు ఆనాడు సమైక్యాంధ్ర ప్రదేశ్ లో ఉన్నప్పుడు తెలంగాణ భాషను ఒక విలన్ కు, సినిమాలలో విలన్ కి ఇచ్చారు. తెలంగాణ అస్తిత్వం ఏ విధంగా దెబ్బతీయబడుతుంది అన్ని విధాలుగానే ఒక చర్చ అయితే మొదలైంది. మనం వాసుదేవరెడ్డి గారు, అంటే ఏ విధంగా చూసినా అన్ని విధాలుగా తెలంగాణ ఐడెంటిటీని, అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నమే జరుగుతుంది అనేది ప్రజలు చాలా రియలైజ్ అవుతున్న సందర్భము. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని కూడా ప్రశ్నించుకుంటున్న సందర్భం. అంటే ఇంతకాలం లేనిది ఇప్పుడు ఎందుకు అనే ఒక చర్చ కూడా మొదలైంది. ఇవాళ ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టం, మా దురదృష్టం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు అంతర్మదనం స్టార్ట్ అయిందండి. అసలు ఈ చిహ్నానికి సంబంధించి కూడా మిగతా నాయకులకు కూడా ఇష్టం లేదు, నిజమైన కాంగ్రెస్ నాయకులకు ఎవరికి ఇష్టం లేదు. ఇవాళ ఈయన నిజమైన కాంగ్రెస్ ఆది నుంచి ఉన్న కాంగ్రెస్ నాయకుడు కాదు కదా. టైం మీద వచ్చి ఏదో డబ్బులు పెట్టి పిసిసి అధ్యక్షుడు తీసుకొని ఏదో మార్పు రావాలని ప్రజలను అరెస్ట్ చేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిండు కాబట్టి ఈయన అంత కక్షపూరితంగా నడుస్తూ ఉన్నది తప్పితే పరిపాలన కేంద్రంగా నడుస్తలేదు ఈయన పరిపాలన. సో అది ఇష్టం లేని దీని మీద విమర్శలు వస్తాయని చెప్పి ఒకరోజు డిప్యూటీ సీఎంని కూర్చుంటే పెట్టుకున్నాడు. ఈ లోలి నాకెందుకని చెప్పి ఆయన కూడా మళ్ళీ విశాఖ ప్రచారానికి పోయిండు.
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. సో నిజంగా ఇవాళ తెలంగాణ పైన అసలు ఇంత కూడా అసలు ఇంచు కూడా ప్రేమ లేని నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి గారే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో AK-47 తుపాకీ పట్టుకొని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి మీటింగ్ పోయి అసలు తెలంగాణ అన్నోని మొత్తం కాల్చి పారేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇలా గన్ పార్క్లోని అమరవీరుల స్తూపాన్ని ఇప్పటి వరకు అసలు తాకలేదు, అక్కడికి వెళ్ళలేదు. ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వెళ్తున్నారు. నిజంగా ఆయనకు అర్హత ఉన్నదంటే ముఖ్యమంత్రిగా పోయే అర్హత ఉన్నది, కానీ ఒక రేవంత్ రెడ్డి గారు పోయే అయితే అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదు. అక్కడికి ఏది గన్ పార్కు తాకే అర్హత. ఎందుకంటే అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయండి. రేవంత్ రెడ్డి గారు ఇవాళ అమరవీరు దీని గురించి మాట్లాడదంటే ఇలా ఏం చేస్తా ఉన్నాడంటే తెలంగాణ మీద ఎక్కలేని కపట ప్రేమని ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ చిహ్నానికి సంబంధించి ముందటేసుకొని ఈ యొక్క జాతీయ గీతాను ఇది తప్పలేదు. ఇప్పుడు మీరు తెలంగాణ అంశాల మీద రివ్యూ చేస్తే తప్పు లేదు, కానీ ఇవాళ లేనిపోని అన్ని అసలు విషయాలను పక్కకు పెట్టి ఇవాళ అనవసర విషయాలను చర్చకు తీసుకొచ్చి కాలాన్ని వృధా చేయడం, ఇలా ప్రజల సమస్యలను పక్కదారి పట్టించడం తప్పితే దీంట్లో ఏం కనిపిస్తలేదు. ఇలా వాస్తవంగా ఇవాళ నిజంగా ఇలా కాంగ్రెస్ నాయకులు మాకు కూడా పరిచయాలు ఉన్నాయి. నిజంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంటే మా నాయకుడు ఎక్కలేని దాన్ని ముందర పెట్టుకున్నాడు, ఇవాళ మేము వ్యతిరేకించేటట్లేదు అని చెప్పే సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు ఏదో కొంతమంది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కాబట్టి విమర్శించాలి కాబట్టి విమర్శిస్తూ ఉన్నారు. నేను నిన్న మొన్న కూడా టీవీలలో డిస్కషన్లో చెప్పడం జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి నిజంగా ఒక మంచి ఆయుధాన్ని రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చారు. తప్పకుండా ఇలా ప్రజల్లో మళ్ళీ పాత రోజులను గుర్తు తీసుకొచ్చి తప్పకుండా మళ్ళీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సంపన్న వర్గాలు ఏ విధంగానైతే భాగస్వామ్యం అయ్యారో, ఏ విధంగానైతే మేధావులు అదేవిధంగా బుద్ధిజీవులు ప్రొఫెసర్లు డాక్టర్లు అడ్వకేట్స్ ఎవరైతే భాగస్వామ్యారో వాళ్ళందరితోటి తప్పకుండా భవిష్యత్తులో మా నాయకుడు కేసీఆర్ గారు మాట్లాడబోతా ఉన్నారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకెళ్లి వారి సలహా మేరకు భవిష్యత్తులో ముందుకెళ్లే దిశగా తప్పకుండా ప్రయత్నం చేయబోతా ఉన్నాం. ఇంకో విషయం కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది ఏంటంటే తెలంగాణ తెలంగాణ అస్తిత్వానికి తీవ్రంగా నష్టం జరిగే విషయాలన్నింటిలో కూడా బీఆర్ఎస్ ఒక పోరాటం చేసి ఒక కార్యాచరణ తీసుకుంటేనే దానికి సంబంధించి ఒక అడ్డుకట్టబడుతుంది అనే చర్చ కూడా ప్రధానంగా నడుస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అదే కనిపిస్తూ ఉన్నదండి. ఒక చిహ్నంకి సంబంధించిందే కాదు, ఇవాళ తెలంగాణ తల్లి రూపం మార్చాలంటాడు, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన గుర్తులు మార్చాలంటాడు, టీఎస్ చేస్తే టీజీ చేయాలంటాడు. అంటే ఇవాళ ఇదే అస్తిత్వానికి సంబంధించిన విషయాలు ఇవాళ చాలా చర్చకు రాబోతా ఉన్నాయి. ఆనాడు తీసుకొచ్చిన విషయాలను కూడా తెలంగాణ తల్లి అంటే ఏంది, ఇలా భరతమాత తల్లి అయినా కిరీటం ఉన్నది, ఇలా తెలుగు తల్లికి కూడా కిరీటం ఉన్నది బ్రహ్మాండంగా. అంటే ఒక దేవత రూపంలో చేయాలని ఒక ఆలోచన కొద్దీ ఆనాడు తెలంగాణ తల్లి రూపాన్ని మనం తీసుకురావడం జరిగింది. అందరి ఆ తెలంగాణ తల్లిని తీసుకురావడంలో ఇలా తెలంగాణ భవన్లో ఆవిష్కరించిన తెలంగాణ తల్లిని ఆనాడు జయశంకర్ గారు ఉన్నారు, ఇప్పుడు వ్యతిరేకిస్తున్న కోదండరాం గారు మామూలు వ్యతిరేకత కాదు, తీవ్ర వ్యతిరేకత వస్తా ఉంది ప్రజల నుంచి. శ్రీనివాస్ గారు, అంటే తెలంగాణ అస్తిత్వం లేకుండా చేయాలి అనే దానికి సంబంధించి ఒక్కొక్కటిగా చిన్నగా చాప కింద నీరులా, అంటే ముందుగా వ్యవసాయానికి సంబంధించి చూడండి, అంటే వ్యవసాయానికి సంబంధించి మంచిగా పంటలు పండించుకొని మాకింత బోనస్ కావాలి, మాకు ఇది కావాలని ఒక నెక్స్ట్ లెవెల్లో రైతులు డిమాండ్ చేసే పరిస్థితి పోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ బేసిక్ అయ్యో మాకు నీళ్లు కావాలి, కరెంటు కావాలి అనే దగ్గరకు పరిస్థితి వచ్చింది. అంటే ఇట్లా ఒక్కొక్కటిగా ఇప్పుడు కాకతీయ కళాతోరణానికి సంబంధించి కావచ్చు చరిత్రను విస్మరించే పరిస్థితి లేదు, కానీ ఏదో విధంగా వాటిని మెల్లమెల్లగా ప్రజలకి దూరం చేయాలి అనే ఒక ఆలోచనని తెలంగాణ ప్రజలు ఎట్లా తీసుకునే అవకాశం కనిపిస్తుంది నిజంగా. అంటే అస్తిత్వం కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడప్పుడు, అంటే సమైక్య రాష్ట్రంలో కూడా మరి తెలంగాణకి ఆ గౌరవము అస్తిత్వానికి గుర్తింపు ఉంటే ఎందుకు ఉద్యమం వచ్చేది, ఎందుకు రాష్ట్రం ఏర్పడేది? స్పష్టంగా ఏంటంటే రేవంత్ రెడ్డి పునాదులు ఏవైతే ఉన్నాయో రాజకీయ పునాదులు తప్ప ఉద్యమ పునాదులు కాదు. ఆయన పుట్టింది ఉద్యమంలో పుట్టలే నాయకత్వం, ఆయన కంప్లీట్గా రాజకీయాలనే పుట్టిండు, రాజకీయాలనే ముందుకు వచ్చిండు. కాబట్టి ఆయనకు ఉద్యమ స్వభావం లేదు కాబట్టి, ఉద్యమ ఆలోచన లేదు కాబట్టి ఆయన ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తుండు. కానీ తెలంగాణ సమాజం స్పష్టంగా తన ఆత్మగౌరవం కోసం, తన హక్కుల కోసం, తన జాతి మీద తన ప్రాంతం మీద దాడి చేసినప్పుడు ఎట్లా తిరుగుబాటు చేయాలనో, ఎట్లా ఉద్యమాలు చేయాలనో తెలంగాణ గడ్డకు, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసు. ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించిన చరిత్ర ఇక్కడ ఉంది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒకటి మాట్లాడతలేదు దీని మీద.
ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, మిగతా సంఘాలు, ఇప్పుడు పాశం యాదగిరి అనే వ్యక్తి ఉన్నాడు, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కూడా ప్రజల వైపున మాట్లాడిండు. ఈరోజు అదే లైన్ తీసుకొని ఈరోజు కాంగ్రెస్ వైపు నుండి మాట్లాడిన వ్యక్తి మొన్నటిదానిక అంటే ప్రజల పక్షా నుండి ఈరోజు అదే ఆ వ్యక్తే మళ్ళీ ఈరోజు స్పష్టంగా ప్రశ్నిస్తుండు. ఎవరిని ప్రశ్నిస్తుండు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండు. ఎందుకు ఆయన ఒక్కడే కాదు, చాలామంది, ప్రేమ్ రాజా అనే డైరెక్టరు, ఇది బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది అనేది మనం కాసేపు పక్కన పెడితే మొత్తం తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు. అది అర్థం చేసుకోవాలి. ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టే ఈరోజు లోగో వెనకకు తీసుకుంటాననే దాని మీద వెనక పోయింది. ఆయనకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకు కన్ఫ్యూజన్ ఉందంటే తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఎట్లుంటుంది, తెలంగాణ ప్రతిక అంటే ఎట్లుంటుంది ఆయనకు తెలియదు, తెలంగాణ పాట ఎట్లుంటుంది అనేది తెలియదు. ఎందుకంటే ఆయన ఎన్నడూ కూడా, మిత్రుడు వాసన్న చెప్పినట్టు, ఎన్నడూ కూడా ఆయన ఈ 14 సంవత్సరాలలో, ఆ 10 సంవత్సరాలు, 24 సంవత్సరాలలో మలిదశ ఉద్యమంలో ఆయన ఎన్నడూ కూడా ఒక పువ్వు తీసుకుపోయి అమరవీరుల స్తూపానికి సమర్పించలేదు. 6 నెలలు ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయినాక కూడా ఒక పువ్వుని తీసుకుపోయి అమరవీరులకు ఆడబెట్టలేదు. కాబట్టి ఆయనకి ఎందుకు ప్రేమ ఉంటుంది తెలంగాణ గడ్డ మీద? ఇంకోటి రెండో విషయం ఏంటంటే ఆయన వెనకాల ఉన్న నాయకత్వము, ఆయన ఉన్న బ్రెయిన్ ఏదైతే ఉందో, బ్యాక్గ్రౌండ్ బ్రెయిన్ ఆయనది కాదు కదా. ఆయన గురువు ఎక్కడున్నాడు? బీజేపీతో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? పక్కన ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడు? రేపు పొద్దున మీరు ఇది కూడా చర్చ పెట్టదు, రేపు హైటెక్ సిటీని పెట్టుదామంటాడు. చార్మినార్ వద్దు, చార్మినార్ అంటే ముస్లింలకు, హిందువులకు ప్రమాదం జరుగుతుంది, ఇది ఓన్లీ ముస్లింలకే సింబల్ అన్నది, కాబట్టి ఇది తీసేసి మనం హైటెక్ సిటీ పెడితే బాగుంటుంది అనేది కూడా రేపు ప్రపోజల్ రావచ్చు. కాబట్టి నేనేమంటున్నా, ఆయన పుట్టిన నేపథ్యం ఏదైతే ఉందో దాన్ని గుర్తిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే తెలంగాణ సమాజం తన హక్కుల కోసం, తన ఆత్మగౌరవం కోసం ఇంతమంది అమరులను, బిడ్డలను చంపుకున్న తెలంగాణ గడ్డ, ఈ ఉద్యమాలు చేసి నిలబెట్టుకొని విడిపోయిన గడ్డ, ఈరోజు ఇట్లాంటి చిన్న చిన్న వాటికి తెలంగాణ సమాజం రియాక్ట్ కాదు, స్పందించదు, మాట్లాడదు, రోడ్డు మీదకి వస్తుంది అనే దాంట్లో ఏం లేదు. అందుగురించే కదా అంత్యశ్రీని యాక్సెప్ట్ చేస్తూనే కిరణ్ ఎవరు మన డైరెక్టర్ ఆయనను వ్యతిరేకిస్తుంది. ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది చూడండి. సమాజం కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని యాక్సెప్ట్ చేసింది, ఇంకో పార్టీని యాక్సెప్ట్ చేయడం కాదు. అందశ్రీ రాసిన పాటతో మాకు అభ్యంతరం లేదు. అందశ్రీ పాట పెట్టాలని మేము కూడా కొట్లాడినాం, మేము కూడా మాట్లాడినాం. అంటే దశాబ్దాలుగా వివక్షను ఎదుర్కొన్న ఎక్స్పీరియన్స్ లో నుంచి వచ్చింది ఇది తప్ప. అరే తెలంగాణ అస్తిత్వం అండి. పాట అంటే తెలంగాణ ప్రపంచంలో ఇప్పుడు గద్దర్ ఉన్నాడు, గోసి గొంగడి, ద సింబల్ ఆఫ్ సాంగ్, ద సింబల్ ఆఫ్ సాంగ్. నీకు గోసి గొంగడి ఎర్ర కండువ వేస్తే నువ్వేంది? ఈ భారతదేశంలో గద్దర్ అంటే ఎవరు తెలియదు. ఎట్లా తెలుసు గద్దరు? పాటతో తెలుసు. గద్దర్ ఎట్లా తెలుసు? గోసి గొంగడితో తెలుసు. ఇవి నువ్వు ఎట్లా తీసేస్తావు? ఎక్కడి నుంచి ఎవరు క్రియేట్ చేశారు? ఎవరన్ని కుటిల ప్రయత్నాలు చేసినా తెలంగాణ సమాజం తన ఆత్మని కోల్పోదు అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. వీటన్నిటి వెనుక కూడా కేవలం ఒక రాజకీయ కుట్రకోణం ఉంది అనే చర్చ కూడా నడుస్తుంది. దాని వాసుదేవరెడ్డి గారు అంటే ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కేవలం రాజకీయ కోణంలోనే జరుగుతున్నాయి, రాజకీయ కుట్రతోనే ఇవన్నీ జరుగుతున్నాయని ఒక ప్రధానమైన చర్చ జరుగుతుంది. అంటే రిజల్ట్స్ 4వ తారీఖు రిజల్ట్స్ ఉన్నాయి. రిజల్ట్స్ తర్వాత ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి కూడా ఆ నేపథ్యంలోనే ఈ నిర్ణయాలన్నీ కూడా జరుగుతున్నాయి అనే ఒక చర్చని ఎట్లా చూడాలి? ఇవాళ 100% రాజకీయ కోణంలో జరుగుతున్న చర్చనే ఇవన్నీ కూడా. ఎందుకంటే అసలు విషయాలను చర్చకు రాకుండా చేయడం అంటే అది రాజకీయమే కదా. ఇప్పుడు చిహ్నం సంబంధించిన మార్పు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి నిరసన రావడంతో నిన్న సెక్రటరియట్లో మీటింగ్ పెట్టుకొని దాని మీద మళ్ళీ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు, వాళ్ళ మంత్రిమండలి అంతా కూడా. అసలు వాస్తవంగా ఆనాడేం చెప్పిండు? మొట్టమొదటి మంత్రిమండలిలోనే దీనికి ఒక సబ్ కమిటీ వేస్తాం, అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ఈ యొక్క చిహ్నం ఏ విధంగా ఉండాలని ఆనాడు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారికి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదు. ఈ రాష్ట్రంలో పౌర సమాజం సంబంధించిన అభిప్రాయాలు తీసుకోలేదు, తెలంగాణ ఉద్యమకారుల అభిప్రాయాలు తీసుకోలేదు. వారే చిహ్నాన్ని మారుస్తానని చెప్పి నిర్ణయం తీసుకుని 2వ తారీఖు కాకతీయ తోరణానికి సంబంధించేమో కేసీఆర్ కి సంబంధించి ఆయన ఆకసి పెట్టుకుని చేస్తున్నారు, ఇంకోటి చార్మినార్ కి సంబంధించేమో బీజేపీకి అనుబంధంగా అన్ని చేసుకుంటూ పోతున్నారు. బీజేపీ కూడా మాట్లాడతలేదంటే ఇలా బీజేపీ ఆలోచన మేరకే రేవంత్ రెడ్డి గారు పనిచేసినట్టు కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇలా చార్మినార్ తీయాలని మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? ఇలా 400 ఏళ్ల క్రితం అది నిజం కట్టించింది కాదు, ఒక ప్లేగ్ వ్యాధికి సంబంధించి కుతుబ్ గారు నిర్మాణం చేశారు దాన్ని ఒక గుర్తుగా. సో దాన్ని తీసేస్తా ఉన్నారు. ఇలా బీజేపీ దీని మీద మాట్లాడతలేదు. ఎందుకంటే చోటే బాయ్ బడే బాయ్ ఇద్దరు ఒకటే కాబట్టి భవిష్యత్తులో
ఇలా మళ్ళీ బీజేపీలోకి పోయేది రేవంత్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్యేలందరూ తీసుకొని పోతారని చేస్తున్న ప్రచారం నిజమే కావచ్చు అనేది ఇలా ఈ నిర్ణయాలను బట్టి చూస్తే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇలా బీజేపీ కూడా మాట్లాడాలి దీని మీద. ఎందుకు మాట్లాడతలేదు? ఈ చిహ్నాల మార్పులకు సంబంధించి ఇలా కాకతీయులది కూడా అది రాజరిక పోకడలకు ఎక్కడ నిదర్శనంగా ఉన్నదండి. కాకతీయులు కూడా బ్రహ్మాండంగా గొలుసుకట్టు చెరువులు నిర్మాణం చేసిండ్రు, ఇలా బ్రహ్మాండమైన దేవాలయాలు నిర్మాణం చేసిండ్రు. ఒక రామప్ప కావచ్చు, ఒక వెయ్యి స్తంభాల గుడి కావచ్చు, అనేక చెరువులు ఇలా వరంగల్ జిల్లాలో పెద్ద పెద్ద చెరువులన్నీ కూడా మన గన్పురం చెరువు కావచ్చు, ఇంకా చాలా పెద్ద పెద్ద చెరువులన్నీ కూడా ఇలా కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగినాయి. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ కాకతీయుల పేరు మీదనే మిషన్ కాకతీయ పేరు మీద ఆ చెరువులన్నీ కూడా బ్రహ్మాండంగా తయారు చేయడం జరిగింది. అంటే ఇలా చెరువులన్నింటి కూడా పూర్తి చేస్తారా? కాకతీయులు కట్టిన దేవాలయాలను నిర్మాణం చేసిన దేవాలయాన్ని కూడా కూల్చేస్తారా? ఏం సందేశం ఇస్తా ఉన్నారు సమాజానికి? బీజేపీ ఎందుకు మాట్లాడదంటే శ్రీనివాస్ గారు, అంటే బీజేపీ పరిస్థితి ఏంది అనే దానికి సంబంధించి ఇప్పుడే క్వశ్చన్ మార్కులు పడింది. జాతీయ నాయకత్వంలో కూడా అక్కడ విభేదాలు ఉన్నాయి. రిజల్ట్ తర్వాతనే అన్నీ కూడా పుట్టవలిగినట్టు అన్నీ కూడా బయటకు వస్తాయి. అసలు వాస్తవ పరిస్థితులు ఏందనే దానికి సంబంధించి కూడా చర్చ నడుస్తుంది. బీజేపీ హైదరాబాద్కి తెలంగాణకు సంబంధించి బీజేపీ ఇంటెన్షన్స్ ఏందనేది కూడా చాలా క్లారిటీ వస్తూ ఉన్నది. ఎట్లా చూస్తారు? అంటే అదే బీజేపీ ఇడెన్ ఎజెండాను ఈరోజు రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఇంతకుముందు చెప్పిన కదా, ఆయన ఉద్యమాల నుంచి పుట్టలేదు, పార్టీలలో పుట్టిన కూడా ఒక పార్టీలో పుట్టలేదు. దట్స్ అ ప్రాబ్లమ్ ఆఫ్, అంటే ఐడియాలజికల్లో ట్రైన్ అవుతాం మనం. ఆ ఐడియాలజికల్ ట్రైన్ లేదు దాన్ని. కాబట్టి ఈరోజు ఎర్రకోట ఉంది. ఎర్రకోట ఎవరు కట్టినరు? మొఘల్ రాజులు కట్టారు. మరి ఇప్పటివరకు ప్రధానమంత్రులు పోయి జెండా ఎగరేస్తారు కదా. కాంగ్రెస్ వాళ్ళు దాదాపు 7-8 మంది ప్రధానమంత్రులు అయినారు, వాళ్ళు జెండా ఎగరేసారు కదా. మరి ఎర్రకోటను కూల్చేసి ఇంకో కోట కట్టుకుంటే అయిపోవు కదా ఇన్ని రోజులు. అంటే ఏమంటున్నా అంటే ఆయన ఐడియాలజికల్ లైన్ తెలవక ఈరోజు ఆగమాగం అవుతున్నాడు. కాబట్టి ఇది ఇద్దరు ఇడెన్ ఎజెండా ఆయన అమలు చేస్తుండే ఈ తెలంగాణ మీద. బద్ధ శత్రువులైన, ఒకటేమో బీజేపీ పార్టీ, రెండోదేమో ఆయన గురువు అయిన చంద్రబాబు నాయుడు. ఈ ఇడెన్ ఎజెండాలను తెలంగాణ ప్రజలు ఒట్టినే పట్టుకుంటారు, ఒట్టినే పసిగడతారు. ఆ పసిగట్టి కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. అంటే తెలంగాణ సమాజంకి వెళ్ళి తీవ్రమైన ఇంతగానో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కూడా అధిష్టానానికి దీనికి సంబంధించి ఒక కంప్లైంట్ పోయింది. అందుకోసం అక్కడి నుంచి ఇండికేషన్స్ రావడంతోనే నిర్ణయాన్ని ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారని ఇంకో 100% కదా. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఫ్లేవర్ ఏంది, తెలంగాణ బలమైంది, తెలంగాణ అస్తిత్వం ఏంది అర్థమవుతుంది. కానీ రేవంత్ రెడ్డికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఆయన పనిచేసే విధానం ఉందో, ఆయన ఎవరి కోసం పనిచేస్తుండో, ఇద్దరి కోసం పనిచేస్తుండు. రేపు ఏ పార్టీలో వ్యక్తి కోసం పనిచేస్తుండు, ఆ పార్టీ కోసం పనిచేస్తుండు. గతంలో సపోర్ట్ చేసిన ఏ గురువు గారు ఉన్నారో ఆ గురువు గారి కోసం పనిచేస్తుండు. ఇది అర్థమవుతుంది, పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. కాబట్టి ఇది ఏదైతున్నదో దీన్ని తెలంగాణ సమాజం 100% పసిగడుతుంది, గుర్తుపడుతుంది, ఉద్యమిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే రాజకీయం కావచ్చు, కానీ తెలంగాణ సమాజం మాట్లాడుతుంది. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అర్థం చేసుకొని నువ్వు పరిపాలించకపోతే నీ కర్రు కాల్చి వాత పెడుతుంది తెలంగాణ సమాజం. రెండవది, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది తాత్కాలికంగా పక్కకు పెట్టేస్తున్నాం, రేపు అసెంబ్లీలో చర్చ పెడతాం. ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా. ఇది తాత్కాలికంగా పక్కకు పెట్టడం కాదు, శాశ్వతంగా ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాల్సిందే. ఇది ప్రజల నుంచి వస్తున్న డిమాండు. తప్పకుండా ఈ నిర్ణయాన్ని కనుక మీరు శాశ్వతంగా రద్దు చేసుకోకుంటే భవిష్యత్తులో తెలంగాణ ప్రజలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ మేధావులతో కలిసి ఒక్క తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన విషయాలే కాదు, ఇంకా అనేక విషయాలపైన ఈ కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ నాయకులు గుర్తెరగాలి. రైట్. ఏదేమన్నా కూడా తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏ నిర్ణయం ఉన్నా కూడా, అది ఎవరు తీసుకున్నా కూడా తెలంగాణ ప్రజలు దాన్ని స్వాగతించరు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న వాసుదేవరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.